పార్వతీదేవి అనగానే మనందరి మదిలో మెదిలే రూపమేంటి? బహుశా శివుని భార్య, గణేశుడు, కార్తికేయుల తల్లి, ఓ సౌమ్యమైన గృహిణి అంతేకదా? కాని మనకు తెలిసిన ఈ సుపరిచితమైన రూపం వెనుక ఓ విశ్వాన్ని నడిపించే మహాశక్తి దాగి ఉంది. మరి ఆ కథేంటో, ఆ శక్తి వెనుకున్న అర్థమేంటో ఈరోజు వివరంగా చూద్దాం. నేను సముద్రాన్ని, నువ్వు అల, నువ్వు ప్రకృతివి, నేను పురుషుడను. శివుడు పార్వతితో అన్న ఈ మాటలు వినడానికి చాలా సింపుల్గా ఉన్నా వీటిలో ఒక పెద్ద విశ్వరహస్యమే దాగి ఉంది. ఆలోచించండి, సముద్రం లేకుండా అలకి అస్తిత్వం లేదు. అలాగే అలలు లేకుండా సముద్రం నిశ్చలంగా అసంపూర్ణంగా ఉండిపోతుంది. వారి మధ్య ఉన్న ఈ విడదీయరాని బంధం వెనుక ఉన్న ఆ రహస్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సరే, ఆ పెద్ద విశ్వరహస్యంలోకి వెళ్లే ముందుగా మనందరికీ బాగా తెలిసిన సుపరిచితమైన పార్వతీ రూపంతోనే మొదలుపెడతాం. అదే ఆమె గృహస్థరూపం. అవును, పురాణాల్లో మనం చూస్తే ఆమె ఒక దివ్య కుటుంబానికి కేంద్రబిందువు. లోకనాయకుడైన శివుడికి అర్ధాంగిగా, విఘ్నాలకు అధిపతి అయిన గణేశుడికి, దేవతల సేనాని అయిన కార్తికేయుడికి తల్లిగా, ఒక ఆదర్శ మాతృమూర్తిగా మనకనిపిస్తోంది. ఆమె గుర్తింపులో ఈ పాత్ర చాలా ముఖ్యమైనది. కాని కథ ఇక్కడితో ఆగిపోదు. ఇది కేవలం ఆరంభం మాత్రమే. అంటే ఆమె కేవలం ఒక తల్లి, భార్య మాత్రమే కాదు. ఆమెను శక్తి, సామరస్యం, భక్తి, మాతృత్వం వీటన్నిటికీ ప్రతీకగా కొలుస్తాం. హిందూ దేవతలలో అత్యంత సౌమ్యంగా ఉంటూనే జీవాన్ని పోషించే ఓ గొప్ప శక్తిగా ఆమెను భావిస్తారు. అయితే అసలు పార్వతీదేవి కథ ఇక్కడ మొదలవ్వదు. ఆమె పుట్టుక వెనుక ఒక పెద్ద విషాదగాథ ఉంది, ఒక దృఢ సంకల్పముంది, ఒక కాస్మిక్ ప్లానుందన్నమాట. ఇది ఒక పునర్జన్మ కథ. ఈ కథంతా సతీదేవితో మొదలవుతుంది. శివుని మొదటి భార్య. తన తండ్రి దక్షుడు శివుడిని ఘోరంగా అవమానించడంతో ఆ అవమానాన్ని భరించలేక ఆమె అగ్నికి ఆహుతవుతుంది. తన ప్రియురాలిని కోల్పోయిన శివుడు తీవ్రమైన దుఃఖంతో, కోపంతో లోకాన్ని వదిలేసి కఠోరమైన తపస్సులో మునిగిపోతాడు. దాంతో విశ్వ సమతుల్యత దెబ్బతింటుంది. అప్పుడే సతీదేవి పర్వతరాజు హిమవంతుని కుమార్తెగా, పార్వతీగా మళ్లీ జన్మిస్తుంది. ఆమె లక్ష్యమొకటే, ఎలాగైనా సరే తపస్సులో లీనమైన శివుడిని తిరిగి లోకంలోకి తీసుకురావాలి. దానికోసం ఆమె కూడా ఘోరమైన తపస్సు మొదలుపెడుతుంది. ఆమె చేసిన తపస్సు కేవలం శివుడిని పెళ్లి చేసుకోవడానికి మాత్రమే కాదు, అది ఒక గొప్ప విశ్వశక్తిని మళ్లీ మేల్కొలపడానికి. ఇక్కడే కథ ఒక పెద్ద మలుపు తీసుకుంటుంది. పార్వతీ కేవలం ఒక భార్యాపాత్రను దాటి శక్తి స్వరూపంగా మనకు దర్శనమిస్తుంది. అసలు శక్తి అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఈ మొత్తం విశ్వాన్ని నడిపించే ఒక క్రియేటివ్, డివైన్ ఎనర్జీ అనమాట. పార్వతీ ఆ శక్తికి ప్రతిరూపం. ఆమె లేకపోతే శివుడు ఒక నిశ్చలమైన చైతన్యం, స్టాటిక్. ఆమె ఆయన్ని కదిలించే, క్రియాశీలం చేసే డైనమిక్ ఫోర్స్. అందుకే అంటారు, ఆమె లేకుండా అతను అసంపూర్ణుడని. ఇక్కడ మనకు రెండు పూర్తి భిన్నమైన శక్తులు కనిపిస్తాయి, ఒకదానికొకటి వ్యతిరేకం. ఒకవైపు సన్యాసానికి, ప్రపంచాన్ని త్యజించడానికి ప్రతీకగా శివుడు, అంటే పురుషుడు. మరోవైపు సృష్టికి, గృహస్థ జీవితానికి, ప్రాపంచిక విషయాలకు ప్రతీకగా పార్వతి, అంటే ప్రకృతి. ఈ రెండూ విడివిడిగా అసంపూర్ణం. ఈ రెండూ కలిసినప్పుడే ఆ విశ్వానికి కావలసిన సంపూర్ణమైన సమతుల్యత ఏర్పడుతుంది. ఈ అద్భుతమైన ఐక్యతకు, ఈ బ్యాలెన్స్కి పర్ఫెక్ట్ సింబల్ ఏదైనా ఉందా అంటే అది అర్ధనారీశ్వర రూపం. సగం శివుడు, సగం పార్వతి. పురుషుడు, ప్రకృతి వేరువేరు కాదు, ఒకే అస్తిత్వానికి ఉన్న రెండు పార్శ్వాలని చెప్పే ఒక అద్భుతమైన, ఒక శక్తివంతమైన తాత్విక రూపం ఇది. ఇంతేనా? లేదు. పార్వతీ కథ ఇక్కడితో అయిపోలేదు. ఆమె శక్తికి ఎన్నో రూపాలు. కొన్ని చాలా సౌమ్యంగా ఉంటే, కొన్ని అత్యంత రౌద్రంగా ఉంటాయి. ఇప్పుడు ఆమెలోని ఆ విభిన్న రూపాలని చూద్దాం. మొట్టమొదటగా గౌరీ రూపం, అంటే బంగారు వర్ణంలో మెరిసిపోయే దేవత. ఈ రూపంలో ఆమె భూమికి ఫలసాయాన్ని, పంటల్ని, జీవరాశికి సంతానాన్ని ప్రసాదించే తల్లి. ఆమె కరుణకు, పోషణకు ప్రతిరూపం అన్నమాట. కాని అదే కరుణామయీ అవసరమైనప్పుడు దుర్గగా మారుతుంది. దుర్గా అంటే ఎవ్వరూ ఓడించలేనిది అని అర్థం. దుర్గుడు అనే రాక్షసుణ్ణి సంహరించి ధర్మాన్ని రక్షించిన అజేయమైన యోధురాలు ఆమె.
ఇక ఆమెలోని అత్యంత భయంకరమైన రౌద్రరూపం మహాకాళి, నల్లని దేహంతో దుష్టశక్తులను నిర్మూలించే భయంకరమైన దేవత. ఇక్కడ మనమొకటి గమనించాలి. ఆమె శక్తిలో సృష్టి ఎంత భాగమో వినాశనం కూడా అంతే భాగం. కాని ఆ వినాశనం కూడా అంతిమంగా లోక కళ్యాణం కోసమే. సరే, ఇన్ని రూపాలు, ఇన్ని కథలు, ఇంతటి శక్తిస్వరూపిణి అయిన పార్వతీదేవి నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? ఆమె వారసత్వం ఈ రోజుకి మనతో ఎలా ఉందో చూద్దాం. ఇప్పటివరకు మనం చూసింది బట్టి అర్థమయ్యేది ఒక్కటే. పార్వతిని మనం ఒక్క మాటలో వర్ణించలేం. ఆమెను ఒకే ఫ్రేంలో బంధించలేం. ఆమె ఒకేసారి గృహిణి, అదే సమయంలో సన్యాసిని. ఒకేసారి పోషకురాలు, అదే సమయంలో సంహారకురాలు. ఆమె శివుని భార్య, అదే సమయంలో ఈ విశ్వాన్ని నడిపించే సర్వోన్నత శక్తి. ఈ కథలన్నీ కేవలం పాత పురాణాల్లోనివి మాత్రమే కాదు, అవి ఈరోజుకీ మన పండుగలలో, మన సంప్రదాయాలలో బ్రతికే ఉన్నాయి. తీజ్ పండుగ ఆమె వైవాహిక ఆదర్శాన్ని గుర్తుచేస్తే, గౌరీ హబ్బ ఆమె పోషక రూపాన్ని గౌరవిస్తుంది. ఇక మనం జరుపుకునే నవరాత్రులైతే ఆమెలోని అన్ని శక్తిరూపాలకు ఒక పెద్ద వేడుక. చివరగా ఒక ప్రశ్న. ఒకే వ్యక్తిలో ఎంతో ప్రేమగా ఉండే గృహిణి, అదే సమయంలో అత్యంత ఉగ్రంగా ఉండే సంహారకురాలు, ఈ రెండు పూర్తి భిన్నమైన లక్షణాలు ఎలా ఉండగలవు? బహుశా మన జీవితంలో కూడా ఒకే సమయంలో సౌమ్యంగా ఉండడం, అవసరమైనప్పుడు దృఢంగా నిలబడటం, ఇదే నిజమైన బ్యాలెన్స్ అని పార్వతీదేవి కథ మనకు నేర్పుతుందేమో. ఒక్కసారి ఆలోచించండి.